రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఆగడాలు శృతిమించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కక్ష సాధిస్తోంది. మహేశ్వరం మెడికల్ కాలేజీకి తాళాలు వేసింది. విద్యార్థులకు అవమానాలా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా? మీ పాలన అంటే తాళాలు వేయటమేనా అని నిలదీశారు. జిల్లాకు మెడికల్ కాలేజీలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ కళాశాల కేటాయించారు. అలాంటి మెడికల్ కాలేజీకి తాళాలు వేయటమా? అసమర్థ ప్రభుత్వ విధానాలకు తార్కాణం తాళం వేయటమేనని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆనాడు వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజల వద్దకు కేసీఆర్ తీసుకొచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి దానిని తూట్లు పొడుస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీకి తాళాలు వేయటంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి మాజీ సీఎం కేసీఆర్ 176 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో వెంటనే పనులు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ తాళాలేయించింది? ఇందులో బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ చేస్తుంది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కక్ష సాధిస్తుంది. ఇంకా అప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజీలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు కాలేజీని మాజీ సీఎం కేసీఆర్ కేటాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహేశ్వరం మెడికల్ కాలేజీకి తాళాలు వేసింది. దీనిపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు అవమానాల, ప్రజాపాలన అంటే ఇదేనా? మీ పాలన అంటే తాళాలు వేయడమేనా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీకి తాళాలు వేయడం అసమర్థ ప్రభుత్వ విధానాలకు తార్కాణమని సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజల వద్దకు తీసుకొస్తే ఇవాళ దానికి తూట్లు పడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇక మెడికల్ కాలేజీకి తాళాలు వేయడంతో విద్యార్థులు రోడ్డు పడ్డారని కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్ కాలేజీకి అటు మాజీ సీఎం కేసీఆర్ 176 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో వెంటనే పనులు చేపట్టాలని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. తాళం వేసిన కాలేజీని వెంటనే తెరవాలని సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, ఎందుకు ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ నే టార్గెట్ చేస్తుంది? మొన్నటి వరకు చూసుకున్నట్లయితే హెచ్సియు అక్కడ కూడా స్టూడెంట్సే బలయ్యారు. ఇప్పుడు ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ని ఎందుకు పదే పదే స్టూడెంట్ ని టార్గెట్ చేస్తుంది? అండ్ తాళం వేస్తే ఆ స్టూడెంట్స్ అందరు ఎక్కడికి వెళ్ళాలి? తాళం వేయటం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? కాంగ్రెస్ ప్రభుత్వము గత 17 నెలల నుంచి చూసినట్టయితే ముఖ్యంగా విద్యార్థులపై తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం గురుకులాల్లో కూడా చూసినట్టయితే గురుకుల విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో విఫలమైంది. అటు కనీస మౌలిక సదుపాయాలు కూడా వారికి కల్పించడంలో విఫలమైందని కూడా చెప్పవచ్చు. అటు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. దాంతో పాటు హాస్టళ్లలో ఎలుక కార్డులు కావచ్చు, ఇటు పాము కార్డులు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించాలంటే అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 విశ్వవిద్యాలయాలు కూడా అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇతర యూనివర్సిటీలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు హెచ్సిలో కూడా విద్యార్థులపై అటు ల్యాండ్ కి సంబంధించి పోరాటం చేసిన వారిపై కూడా పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని తీవ్రంగా పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్ లో కూడా తరలించి వారి మీద కేసులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ తీరైతే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ రోజు చూసినట్టయితే ఇటు మెడికల్ కాలేజీలకు సంబంధించి తాళాలు వేయడం ద్వారా వారిని విద్యార్థులను అయితే రోడ్డు మీద పడేసిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు మెడికల్ కాలేజీ అప్పుడు కేసీఆర్ తీసుకొస్తే నేడు ఆ కాలేజీలను మూసివేసే ప్రయత్నం, కుట్ర ఏమైనా జరుగుతుందా అని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.